వెల్కమ్ టు ది లియో. ఒక పక్క చంద్రబాబు గారు విశాఖను ఐటీ రాజధానిగా చేయటం కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే, మరో పక్క వైసీపీ మాత్రం దాన్ని డ్రగ్ రాజధానిగా చేసే ప్రయత్నం చేస్తుంది. వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో డ్రగ్స్ లేదా గంజాయి ఏ విధంగా విచ్చలవిడిగా వచ్చిందో మనందరికీ తెలుసు. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేయడమే కాకుండా కఠినంగా వ్యవహరించడంతో ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో దీని మూలాలన్నీ కూడా ఒక్కొక్కటి తొలగిపోతున్నటువంటి పరిస్థితి. కానీ నిన్న జరిగినటువంటి ఒక ఘటన మరొకసారి విశాఖపట్నాన్ని అయితే కలవరపాటుకు గురి చేసింది. ముఖ్యంగా విద్యార్థులు టార్గెట్గా గంజాయిని అలాగే డ్రగ్స్ని సప్లై చేస్తున్నటువంటి వైసీపీ పార్టీ విశాఖ జిల్లాకు చెందినటువంటి విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొండారెడ్డి వ్యవహారం అయితే బయటపడింది. ఈ కొండారెడ్డి అనే వ్యక్తి అటు జగన్మోహన్ రెడ్డితో కావచ్చు, అమర్నాథ్తో కావచ్చు, అలాగే కొంతమంది వైసీపీ ప్రముఖ నేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఆ జిల్లాకు విద్యార్థి విభాగానికి వైసీపీ తరఫున అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. అయితే నిన్న రైల్వే స్టేషన్లో చరణ్ అనే ఒక వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో అటు ఈగల్ టీము ఇటు టాస్క్ ఫోర్స్, సో వీళ్ళు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్న సమయంలో బ్యాగ్లో ఏదైతే ఈ డ్రగ్స్కు సంబంధించినటువంటి చిప్స్ ఉంటాయో దాదాపుగా 36 చిప్స్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో పోలీసులు ప్రశ్నిస్తే కొండారెడ్డి పేరు చెప్పాడు. కొండారెడ్డే తీసుకురమ్మన్నాడు. సో కొండారెడ్డి తీసుకురమ్మన్నాడు కాబట్టి నేను తీసుకువస్తున్నానని చెప్పి చెప్పడంతో కొండారెడ్డిని అదుపులోకి తీసుకుంటే కొండారెడ్డి నేరాన్ని అంగీకరించాడు. ఇప్పుడు వైసీపీ గొంతులో పచ్చివెలకాయ ఎందుకు పడిందంటే దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం వైసీపీ చేయలేకపోతుంది. ఎందుకంటే కొండారెడ్డి ఒప్పుకున్నాడు, ఎస్ నేనే తెమ్మన్నాను, వేరొకరి కోసం తెమ్మన్నానని కొండారెడ్డి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సో మరొక 2 పేర్లు కూడా చెప్పాడు. వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి దందా కాదు. అటు హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, అలాగే దేశంలోని పలు ప్రధాన పట్టణాల నుంచి డ్రగ్స్ను ఇక్కడికి తీసుకువచ్చి దీన్ని విద్యార్థులే టార్గెట్గా చేస్తున్నట్టుగా అయితే పోలీసులు అయితే గుర్తించారు. దీని మీద వైసీపీ నోరు మెదపదు. చేమ చిటుకుమంటే తెలుగుదేశం పార్టీకి అంటగట్టే వైసీపీ వాళ్ళ జిల్లాకి అధ్యక్షుడు, మళ్ళీ ఏదో అనామక కార్యకర్త కూడా కాదు, జిల్లాకి ఒక విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొండారెడ్డి, మీరు ఇక్కడ చూస్తున్న ఫోటో అది ఆ వ్యక్తే. సో విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొండారెడ్డి డ్రగ్స్లో దొరికితే వైసీపీ పార్టీ ఏం చేయాలి? వెంటనే రెస్పాండ్ అయ్యి ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ఒక ప్రకటన విడుదల చేయాలి. సో దీన్ని మేము ఖండిస్తున్నాము, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకు చెప్పాలి. కానీ వైసీపీ నోరు మెదపలా. ఇప్పటి వరకు ఎందుకు నోరు మెదపలా? ఇదే గన జనసేనకు చెందిన వ్యక్తితో, తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అయ్యి ఉంటే ఈ పార్టీకి సాక్షి మెయిన్ పేపర్లో ఏమనేసేవాళ్ళు తెలుసు? ఒక పెద్ద హెడ్డింగ్కు గంజాయితో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ పార్టీనే, ఏకంగా గంజాయితో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి సాక్షిలో ఈ పార్టీకి పుంకాలు కథనాలు వేసేవాడు. ఎవరో ఎక్కడో ఏదో సంబంధం లేకుండా చనిపోయిన వ్యక్తులను కూడా టీడీపీకి అంటగట్టినటువంటి చరిత్ర వాళ్ళది. కానీ సాక్షి దీని గురించి మాత్రం మాట్లాడదు. వైసీపీ దీని గురించి అంటే డ్రగ్స్ అనేది వాళ్ళకి చిన్న విషయం. డ్రగ్స్కు బానిసైపోయి కుటుంబాలన్నీ చెల్లాచెదిరైపోయి యువత భవిష్యత్తును నాశనం చేసుకున్న వైసీపీ పార్టీకి సంబంధం లేదు. దీని మీద ఎందుకు నోరు మెదపతే నేను అడుగుతున్నా వైసీపీని. సో దీనికి సంబంధించిన వార్త వచ్చింది. అలాగే మనోడు ఎవరెవరిని కలిసాడో ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సో ఇదే కొండారెడ్డి మన అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్ భోజనం చేస్తున్న సమయంలో పక్కనే నిలబడ్డాడు. ఎంత చనువు లేకపోతే అమర్నాథ్ భోజనం చేస్తున్న సమయంలో పక్కనే నిలబడి ఉంటాడు? సాధారణంగా ఏదో సందర్భంలో కలిసి ఫోటో తీసుకుంటే విమర్శించారని చాలామంది అంటారు. బట్ ఏదో కలుసుకున్నట్టే జగన్మోహన్ రెడ్డిని అందరూ కలవడానికి అవదు, మనందరికీ తెలుసు. ఎంత చనువుగా భోజనం చేసేటప్పుడు పక్కన నుంచోటువంటి ఎంత చనువు ఉంటే నుంచుంటాం మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో వైసీపీ మూలాలు కూడా బయటపడాలా. సో వైసీపీ నేతలతో ఇక్కడ చూడవచ్చు ఈ వ్యక్తే అప్పుడు ఎన్నికల ప్రచారం సమయం అయి ఉంటుంది బహుశా అది. అలాగే విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి గతంలో వివిధ కార్యక్రమాలు వైసీపీ హయాంలో కార్యక్రమాలు నిర్వహించాడు. ఇక్కడ వైసీపీ కండ వేసుకుని మీరు చూడొచ్చు. సో ఈ వ్యక్తి అనమాట. విశాఖలో వైసీపీ డ్రగ్స్ దందా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి విక్రయిస్తున్న వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డి విద్యార్థులే లక్ష్యంగా మాదక ద్రవ్యాల విక్రయం. గుడివాడ యువకుడితో బెంగళూరు నుంచి విశాఖకు చరణ్ దగ్గర 36 LSD బోల్డ్స్ పట్టేసిన పోలీసులు. హైదరాబాద్, గోవా నుంచి కూడా తెప్పిస్తున్నట్టుగా వెల్లడి. జగన్, అమర్నాథ్ రెడ్డిలతో కొండారెడ్డికి సత్సంబంధాలు. 4 అరెస్టు, రిమాండు, మరొకరి కోసం గాలింపు. ఎవరైతే నిన్న చరణ్ అనే ఒక వ్యక్తి
పావు లాంటి వాడు. అంటే ఈ డ్రగ్స్ సరఫరా చేయడానికి అతను ఒక ట్రాన్స్పోర్ట్గా వాడుకున్నారు. అయితే నిన్న దొరికింది మాత్రం బెంగళూరు నుంచి తీసుకువస్తూ, కానీ అటు గోవా నుంచి ఇటు హైదరాబాద్ నుంచి కూడా తెప్పిస్తున్నట్టుగా ఎవరైతే చరణ్ అనే వ్యక్తి దొరికాడో ఆ వ్యక్తి స్వయంగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు నేను తెచ్చేది బెంగళూరు, కాకపోతే నేను గోవా నుంచి హైదరాబాద్ నుంచి కూడా తెచ్చేవాడని చెప్పాడు. బట్ నిన్ను ఎవరు తెమ్మన్నారనే విషయానికి చాలా స్పష్టంగా కొండారెడ్డి తెమ్మన్నాడని ఒప్పుకున్నాడు. కొండారెడ్డి కూడా నేనే తెమ్మన్నానని చెప్పి తన స్టేట్మెంట్లో ఒప్పుకున్నాడు. అది కూడా ఉంది, ముందు చూద్దాం. ఐటీ రాజధానిగా విరసిల్లుతున్న విశాఖలో వైసీపీ డ్రగ్స్ దందా నడిపిస్తున్నారు. విద్యార్థులే లక్ష్యంగా మాదక ద్రవ్యాల విక్రయాలు సాగిస్తున్నారు. డ్రగ్స్ దిగుమతి విక్రయం కేసులో విశాఖ జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. చరణ్ అనే యువకుడి ద్వారా బెంగళూరు నుంచి LSD బోల్స్ డ్రగ్స్ను నగరానికి సరఫరా చేరవేస్తున్నట్టుగా సమాచారం అందుకున్నటువంటి ఏగల్ టీము టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆదివారం విశాఖ రైల్వే స్టేషన్లో చరణ్ అయితే అదుపులో తీసుకున్నారు. ఇది ఒక పక్కా సమాచారంతో అరెస్టు చేసినటువంటి విధానం. ఇది కరెక్ట్గా తెచ్చేటప్పుడు పోలీసులకైతే సమాచారం అందింది. దీంతో రైల్వే స్టేషన్లోనే కాపేసినటువంటి పోలీసులు కరెక్ట్గా ఆ సమయానికి చరణ్ రైల్వే స్టేషన్ చేరుకున్న సమయానికి రెడ్ హ్యాండెడ్గా ఆ చిప్స్తో పాటు అయితే పట్టుకోవడం జరిగింది, ఆ బోల్స్తో పాటు. ఆ బ్యాగ్ తనిఖీ చేయగా 36 LSD బోల్ట్స్ లభ్యమయ్యాయి. కొండారెడ్డి కోసమే బెంగళూరు నుంచి తెస్తున్నట్టుగా చరణ్ వెల్లడించాడు. దీంతో పోలీసులు కొండారెడ్డిని అదుపులో తీసుకుని విచారించారు. వాటిని నగరంలోని ఒక విద్యా సంస్థలో చదువుతున్నటువంటి హర్షవర్ధన్ నాయుడు, హైదరాబాద్కు చెందిన సంతానం, విశాఖకు చెందిన శరత్లకు విక్రయించేందుకు తెప్పించినట్టుగా అంగీకరించాడు. అంటే వాస్తవానికి ఇవన్నీ కూడా విద్యార్థులే టార్గెట్గా చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే తనకు తెమ్మని చెప్పారని చెప్తున్న వ్యక్తిలో ఒక వ్యక్తి ఒక ప్రముఖ విద్యా సంస్థలో చదువుతున్నటువంటి హర్షవర్ధన్ నాయుడు అనే ఒక వ్యక్తి, దాంతోపాటు హైదరాబాద్కు చెందినటువంటి సంతానం అనే వ్యక్తి, విశాఖకు చెందినటువంటి చరిత్ర అనే వ్యక్తి. సో వీళ్ళు ముగ్గురు తెమ్మంటేనే తెప్పించానని అంగీకరించాడు. దీంతో ఏగలు టాస్క్ ఫోర్స్ పోలీసులు అటు హర్షవర్ధన్ నాయుడిని అలాగే శరత్ను అయితే అదుపులో తీసుకున్నారు. 4వ పట్టణ పోలీసులకైతే అప్పగించారు. వీరి మీద కేసు చేసి ఆ రిమాండ్ కూడా ఆల్రెడీ పంపడం జరిగింది. హైదరాబాద్కు చెందిన ఎవరైతే సంతానం అనే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి మాత్రం ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక విశాఖలో మధ్యలపాలెంలో నివాసం ఉంటున్నటువంటి కొండారెడ్డి వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. వైసీపీ అధినేత జగన్ను అలాగే మాజీ మంత్రి అమర్నాథ్లకు కొండారెడ్డికి సన్నిహితుడు. అలాగే కొండారెడ్డి హైదరాబాద్, బెంగళూరు, గోవాల నుంచి డ్రగ్స్ తెప్పించి నగరంతో పాటు ఇతర ప్రాంతాల వారికి విక్రయిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన చరణ్ని డ్రగ్స్ రవాణాకు వినియోగిస్తున్నట్టుగా భావించాడు. అంటే తన చేతికి మట్టి అంటకుండా తాను స్వయంగా రవాణా చేయకుండా మధ్యలో చరణ్ అనే ఒక వ్యక్తిని పావుగా వాడుకుని డ్రగ్స్ని నగరానికి తెప్పించి విద్యార్థులే లక్ష్యంగా వాళ్ళ జీవితాలను చిదిమేసే ప్రయత్నం జరుగుతుంది. దీనికి వైసీపీ నేతల అండదండ కూడా గతంలో ఉండే ఉంటుంది. ఇదేమి ఇప్పటికిప్పుడు మొదటిసారి జరిగితే పట్టుకున్నది కాదు. పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారంటే ఎప్పటి నుంచో జరుగుతుంది. సో కూటమి ప్రభుత్వం వచ్చి ఇంత స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటున్న తర్వాత కూడా వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అంటే వైసీపీ హయాంలో ఏ స్థాయిలో సరఫరా చేస్తుంటారో మీరే ఊహించండి. అటు జగన్తో సత్సంబంధాలు ఉన్నాయి, మంత్రితో సత్సంబంధాలు ఉన్నాయి, ఇతర వైసీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు అడ్డు అదుపు లేదు. వాళ్ళు ఆపేవాడే లేడు. ఆ రోజుల్లో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకునేవాడే ఉండడు. అంటే ఎంతమంది విద్యార్థుల జీవితాలను వీళ్ళు నాశనం చేసి ఉంటారో చూడండి. వీళ్ళ చేతిలో బానిసైనటువంటి విద్యార్థులు ఎవరో కూడా గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడైనా సరైన మార్గంలో పెట్టాలంటే ఎవరెవరు దీనికి బానిసలుగా మారారో గుర్తించి అవసరమైతే కౌన్సిలింగ్ ఇవ్వటం కానీ లేదా మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వటం కానీ చేసి వాళ్ళని బాగు చేయకపోతే వాళ్ళ జీవితాలు కోల్పోయే ప్రమాదం ఉంది. వాళ్ళ తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగే పరిస్థితి. సో ఒక పక్కేమో చంద్రబాబు గారు పాపం నారా లోకేష్ గారు కాలికి బలపం కట్టుకుని దేశాలన్నీ తిరిగి విశాఖలో వచ్చి పెట్టుబడులు పెట్టాలని చెప్పి విశాఖను ఐటీ రాజధానిగా మార్చడం కాకుండా AI హబ్గా మార్చాలని నిన్న గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు తీసుకొస్తే ఇటు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు మాత్రం విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తూ గంజాయి డ్రగ్స్ను సప్లై చేస్తున్నారు. కానీ పోనీ కనీసం సాక్షి దీన్ని ఖండించడం కూడా ఖండించాల. తెచ్చిన వ్యక్తి మా పార్టీ వాడైతే మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పాలా, కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పాలా. కానీ కనీసం ఇప్పటి వరకు దీన్ని సాక్షిలో కానీ సంబంధిత వ్యక్తులు కానీ ఒకరు కూడా మాట్లాడాలి. పాపం మరి యాంకర్సే అమలా నోట్లో ఏం పెట్టుకుందో ఈ డ్రగ్స్ గురించి మాట్లాడాల, మహిళల గురించి కుటుంబాల గురించి నీతి బోధలు చెప్పుద్ది కదా మీడియా ముందుకు వచ్చి. మరి యాంకర్సే అమలా మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి డ్రగ్స్ దందా గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. సో ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. దీని వెనక ఎవరు పెద్ద తలకాయలు ఉన్నాయో కూడా పోలీసులు పట్టాలి. ఖచ్చితంగా రాష్ట్రంలో ఈ డ్రగ్స్ దందాని పూర్తిగా అరికట్టాల్సిన బాధ్యత పోలీసుల మీదే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.